तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के खैर मुकदमे में बढ़ते हैं। खबर की जानिब माधापुर डीसीपी विनीत ने की प्रेस कॉन्फ्रेंस बताया गया कि एक हाई प्रोफाइल केस का किया गया पर्दाफाश। विला नंबर 188 मुप्पा इंदिरा प्रस्थान विला जो कि कुल्लूर पीएस लिमिट के उस्मान नगर में बताया गया है, वहां पर एक रहसनी की वारदात पेश आई थी। इस सिलसिले में प्रभाकर मलिक, तपन दास, सचिंद्र दास, रतिंका दास जिनका ताल्लुक उड़ीसा से बताया गया, गिरफ्तार कर लिया गया। प्रभाकर मलिक ये सुजाताज हाउस में काम किया करता था। अपने मालिक के दिल्ली जाने का फ़ायदा उठाते हुए इन लोगों ने यहां पर रहसनी की वारदात अंजाम दी। बताया गया कि तमाम का ताल्लुक उड़ीसा से था, जबकि तपनदास का कड़प्पा ज़िला का रिहायशी बताया गया। इस सिलसिले में पुलिस ने बताया कि तकरीबन सोना और कुछ लाख रुपए की इनके कब्जे से रिकवरी भी की गई है। आगे मजीद पुलिस कार्रवाई कर रही है। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। Nandyal Narsimhareddy, Additional Deputy Commissioner of Police, Madhapur, under the supervision of Narsimha Rao, ACP Miyapur, K. Shashankar Reddy, ACP CCS, Hyderabad, under the leadership of K. Ravinder, SHO, PS Kollur, and Sanjeev Inspector, CCS Madhapur. So I appreciate all these officers, and also CP sir has appreciated their effort. And an appeal to public ఏదంటే better to use సెంట్రల్ లాకింగ్ సిస్టమ్. ఇప్పుడు వరకు వాళ్ళు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడట్లేదు. చాలామంది చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ ఇండ్వెలర్స్ అండ్ ఆల్సో హౌసెస్ ఆర్ మోర్ బికాస్ ఆఫ్ డెవలపింగ్ ఏరియా. ఇక్కడ ప్రాపర్ లాకింగ్ సిస్టమ్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి రిక్వెస్ట్. అలాగే సెక్యూరిటీ స్టాఫ్ ఎవరెవరు ఉన్నారో ఇన్ దేర్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళని కూడా ప్రాపర్గా బ్రీఫింగ్ చేయాలా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళు లీవ్లు ఉంటారు, అక్కడి నుంచి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు, అది కూడా నియరెస్ట్ పోలీస్ స్టేషన్స్కి కూడా వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలి. అండ్ చాలామంది డెలివరీ బాయ్ రూపంలో వస్తున్నారు, వాళ్ళని కూడా ప్రాపర్ చెకింగ్ చేసి ఈ సెక్యూరిటీ స్టాఫ్ వాళ్ళ దగ్గరకు వదిలేయాలి. చాలా కాడ మనకు లాట్ ఆఫ్ థెఫ్ట్, అలాగే కొన్ని ఏరియాస్లో వీ హ్యావ్ గివెన్ నోటీస్ మర్డర్స్ డన్ బై దిస్ డెలివరీ బాయ్స్. సో అండ్ ఎవరెవరిని వాళ్ళు హౌస్ కీపింగ్ వర్క్స్కి తీసుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా ఒక యాంటీసిడెంట్ చెకింగ్ చేయించుకోవాలా. సో హూ విల్ అప్లై ఫర్ దిస్ జాబ్ వాళ్ళందరిది ఐడి కార్డ్స్ అన్నీ తీసుకొని లోకల్ పిఎస్లో ఇచ్చేస్తే వీ విల్ వెరిఫై దెమ్. ఇన్ వన్ ఇన్స్టెన్స్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ అలాంటి ఒక వచ్చిన అతన్ని ఒక హౌస్ బ్రేకింగ్లో పట్టుకుంటే ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 2 మర్డర్స్. సో అట్లా ఎక్కడి నుంచో క్రైమ్ చేసి వచ్చేసి ఇక్కడ హౌస్ వర్కర్స్ లాగా చేరుకుంటారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ అండ్ పీపుల్ టు వాళ్ళ దగ్గర వచ్చే వాళ్ళని ఒకసారి యాంటీసిడెంట్ చెకింగ్ చేసుకునే వాళ్ళ ఇంటికి పనికి పెట్టుకోవాలా. అలాగే దీంతోపాటు వీ హ్యావ్ సీన్ 2 ఇన్సిడెంట్స్ ఆఫ్ చైనీస్ మాంజా, నాట్ ఇన్ అవర్ జోన్ బట్ ఇన్ అదర్ ప్లేసెస్, చైనీస్ మాంజాగా కిల్లింగ్, టేకింగ్ లైఫ్స్. సో ఐ రిక్వెస్ట్, ఆల్రెడీ మనం కూడా ఒక సపరేట్ టీమ్ అలాంగ్ విత్ ఎస్ఓటీ తిరుగుతూనే ఉన్నాము, పట్టుకుంటున్నాము, కేసులు పెడుతున్నాము. సో కైండ్లీ డోంట్ సపోర్ట్ దిస్ చైనీస్ మాంజా. ఎక్కడైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా మనం కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాము. సో దాన్ని వాడడం కూడా కంప్లీట్గా నిషేధం చేయాలని పబ్లిక్ని కోరుకుంటున్నాం. మన కొల్లూరు పిఎస్ లిమిట్స్లో జరిగిన ఒక విల్లాలో జరిగిన దొంగతనం కేసులో, దట్ ఇస్ 10/2024, ఇది 21/12/2023 నుంచి ఆ ఇండ్వెలర్ ఎవరున్నారో అపార్ట్మెంట్లో వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. అప్పుడు జరిగిన దొంగతనంలో కొల్లూరు పిఎస్ అలాంగ్ విత్ సిసిఎస్ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. ఆ ముగ్గురులో అక్కడే పనిచేసే వాళ్ళ సర్వెంట్స్ ప్రభాకర్ మలిక్, తపన్ దాస్, సచిందర్ దాస్ అండ్ రతికాంత్ దాస్. ఈ ముగ్గురును పట్టుకొని వాళ్ళ నుంచి 963 గ్రామ్ అంటే 1 kg వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ మనం రికవర్ చేయడం జరిగింది. ఇట్స్ వర్త్ అరౌండ్ 60 lakhs. అలాగే క్యాష్ 2,90,000 కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ ఇండ్వెలర్ ఆఫ్ విల్లా నెంబర్ 188 ఎవరు ఉన్నారు వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు వీళ్ళని లోపల వదిలేసి వెళ్ళారు. ఆ టైంలో వీళ్ళు వాళ్ళ సహచరులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు లేనే టైంలో వాళ్ళ లాకర్ ఏముందో దాన్ని కొట్టేసి దాని లోపల ఉన్న ఐటమ్స్ ఏవి ఉన్నాయో మనీ యాజ్ వెల్ యాజ్ జ్యువెలరీ అన్నీ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళు జమ్మలమడుగు అండ్ కడప
డిస్టిక్లో, అలాగే ఒడిశా అండ్ గోపాన్పల్లి, ఈ నలుగురిది ఈ విలేజెస్ ఉన్నాయి. దానికి వెళ్ళడానికి అందరూ తయారుగా ఉన్నప్పుడు మన టీం ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళని వెళ్ళి పట్టుకోవడం జరిగింది.